ఓం భూవరాహాయ నమః. ఓం త్రిమూర్తి స్వరూపాయ నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మకాయ నమః. ఓం సర్వ ఋషభ్యో నమః. విశ్వవీక్షకులకు విజ్ఞప్తిగా విశ్వవ్యాప్త హరిహర సుత అయ్యప్ప స్వామి దీక్షాపరులకు విజ్ఞప్తి చేసుకుంటూ బ్రహ్మచర్యంలో కన్యాస్వాముల నుంచి వృద్ధాప్య స్వాముల వరకు 40 రోజులు సత్యము, శౌచము, అహింస అనేటువంటి ప్రమాణాలతోటి అయ్యప్ప స్వామి శబరిమల యాత్ర 18 మెట్లు, 18 మెట్లు, 18 పురాణాలు, 18 ఇంద్రియాలు, శుద్ధి శౌచంతో మోక్షాన్ని సాధించేటువంటి ప్రస్తుత కలియుగంలో వేద పురాణ ప్రమాణ ఉత్తమమైనటువంటి దీక్షగా ఏ రంగంలో ఉన్న వాళ్ళను చేస్తున్నటువంటి దీక్షగా ఆధునిక కాలంలో వైదికంగా జరుపుకున్న దీక్షాపరులకు విజ్ఞప్తి చేసుకుంటూ ఈ 2 నెలల కాలంలో జ్యోతి దర్శనం తర్వాత మిగతా 10 నెలలు గృహస్థాశ్రమం వేదాలు చెప్పినటువంటి బ్రహ్మచర్య దీక్ష తర్వాత గృహస్థాశ్రమ దీక్ష అద్భుతంగా ఈ 10 నెలలు 2 నెలలు హరిహర సుత అయ్యప్ప దీక్ష, మిగతా 10 నెలలు మామూలు వస్త్రధారణ చేసుకుంటూ కొన్ని నియమాలని సడలించుకొని గృహస్థాశ్రమంలోకి వెళ్తూ గృహస్థాశ్రమ నియమాలను పాటించుకుంటూ ఈ 10 నెలలు మిగతా 10 నెలల కాలం చతుర్వేద పురుషార్థ దీక్ష, హరిహర దీక్ష. హరిహర దీక్ష అంటే విష్ణు శివకేశవుల దీక్ష, శివ పార్వతుల దీక్ష, లక్ష్మీనారాయణ దీక్షగా ఈ 10 నెలల కాలం కూడా చతుర్వేద పురుషార్థ దీక్ష చేయగలిగితే మానవ జీవితానికి మోక్షాన్ని స్పష్టంగా సాధించుకునేటువంటి అవకాశం ప్రతి ఒక్క అయ్యప్ప స్వామికి పునాదిగా ఈ 2 నెలల్లో పడుతుంది. దీన్ని గుర్తుంచుకొని అనంతకేశవ ఛానల్లో వీడియోల ద్వారా చతుర్వేద పురుషార్థ దీక్ష చతుర్యుగాల్లో మానవ దేహంలో 4 అవస్థల్లో దాని వివరణ జరుగుతుంది. గుర్తించి గ్రహించి అనంతకేశవ ఛానల్ని వీక్షించగలరు. శుభం భూయాత్. ఓం తత్సత్.